జగన్కి గుడ్ బై చెప్పేసి వైసీపీకి రాజీనామా చేసేసి టీడీపీలోనో జనసేనలోనో ఏదో పార్టీలో చేరిపోదాం అనుకునే వాళ్ళకి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది తెలుగుదేశం పార్టీ నుంచి. టీడీపీ ఒక కొత్త రూల్ పెట్టుకుంది. ఎవరు పడితే వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పార్టీలో చేర్పించుకోవద్దు అంటూ అధిష్టానం ఒక హుకుం జారీ చేసింది. ఇది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇంతకుముందు మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని? కోవట్లు ఎక్కువైపోతున్నారు, కోవట్లు వస్తున్నారు, వలస పక్షుల్లాగానే వస్తారు పోతారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే అప్పటికే టీడీపీలో వచ్చేసి ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, మంత్రిగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళని ఉద్దేశించా కాదనేది పక్కన పెడితే, కొత్త వాళ్ళు ఒకవేళ కోవట్లను పంపడానికి రెడీ అవుతున్నారు జగన్ అని ఉద్దేశించినట్టు ఆయన మాట్లాడారు. అంతేకాదు గ్రౌండ్ లెవెల్లో కొత్త వాళ్ళని తీసేసుకోవడం, పార్టీలో చేర్పించుకోవడం, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలో లేదంటే ఇన్ఛార్జ్లో ఎవరొకళ్ళు వాళ్ళు అక్కడ ఏదో తప్పు చేస్తే అది పార్టీకి చుట్టుకుంటుంది. అందుకే పార్టీలో చేర్పించుకునే ముందు అధిష్టానానికి వాళ్ళ వివరాలు, వాళ్ళ నిర్ణయాలు తెలియజేసి అప్పుడు వాళ్ళు ఓకే అంటే అప్పుడు పార్టీలో చేర్చుకోమని ఒక కొత్త రూల్ పెట్టారు. అలాగని చేర్చుకోవద్దని కాదు, కానీ అలాగని పూర్తిగా వలసలకైతే బ్రేక్ వేయలేదు, చేరికలకైతే గేట్లు క్లోజ్ చేయలేదు. కాకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అంటే పర్మిషన్ ఎంట్రీ, డైరెక్ట్ నాట్ ఎంట్రీ, పర్మిషన్తో కూడిన ఎంట్రీ ఉంటుందన్నమాట. డైరెక్ట్ వచ్చి చేరిపోతాం అనగానే పసుపు గండుగా కప్పేరు. ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డిని వదిలేసి జగన్ని కష్టకాలంలో వదిలి పారదబ్బి నడి రోడ్డు మీద మా జాగ్రత్త, మా భవిష్యత్తు, మా జీవితం, మా రాజకీయం మేము చూసుకుంటాం అనే వాళ్ళకి ఒక చెక్కే ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడే ఆచి చూస్తున్నారు వాళ్ళు గనక ఒక రకంగా కరుడు గట్టిన వైసీపీ నేత, జగన్కి బాగా సన్నిహితుడు, జగన్ పేరు చెప్తే కోసేసుకుంటాడు ఎక్కడ పడితే అక్కడ అనుకుంటే కనుక అలాంటి వాళ్ళని చేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో కోవట్లుగా మారతారనేది ఒక భయం. వలస పక్షులు వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు అనవసరంగా పార్టీని డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు. అలాగని వాళ్ళు వచ్చి ఏదైనా తప్పు చేస్తే అది పార్టీ మీద పడుతుంది. ఆ జాగ్రత్తలు టీడీపీ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోదామని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు కాస్తంత బ్రేక్ లేసినట్టు అవుతుందట. మరి చూద్దాం ఏం జరుగుతుంది.